హలో అండి. ఈరోజు నేను శ్రావణ మాసంలో ఊరిలో ఉన్న శివాలయానికైతే వచ్చాను. ఇక్కడ ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున అందరం కలిసి సామూహికంగా వరలక్ష్మీదేవి వ్రతము అలాగే కుంకుమ పూజ అయితే జరుగుతుంది. అందుకని ఇక్కడ గుడిలో అందరం కలిసి కలశాన్ని పెట్టి అలాగే అమ్మవారిని ఆవాహన చేసి ఆ తర్వాత వరలక్ష్మీదేవి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. అలాగే వ్రతానికి ముందు రోజు బిందెలతో అమ్మవారిని వరలక్ష్మీదేవి అలంకరణ చేసి అలాగే గర్భగుడిలో ఉన్న అన్నపూర్ణాదేవికి గాజుల మాల అయితే అందరం కలిసి ఇలాగా ప్రిపేర్ చేశాము. అందులోనూ ఇది శ్రావణ మాసము, అమ్మవారికి ప్రత్యేకంగా మనము ఈ వరలక్ష్మి వ్రతం చేసేది మన సౌభాగ్యం కోసమే. అలాంటి సౌభాగ్యాలను ఇచ్చే అమ్మవారికి కూడా నిత్య సుమంగిలిగా ఉండాలని ఇలాగ గాజుల మాల అయితే వేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ అమ్మవారిని మొత్తం కూడా గాజుల అలంకరణ అయితే చేశారు. ఇలాగ గాజుల అలంకరణ చేయాలంటే ముందుగా మట్టి గాజులతో ఇలాగ మాలగా అయితే తయారు చేయాలి. ఈ మాల ఎలా తయారు చేయాలనేది వీడియో కూడా నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. ఇలా కట్టిన మాలలతో అమ్మవారిని అలంకరణ చేస్తే చాలా చక్కగా దర్శనం ఇచ్చారు. నెక్స్ట్ డే అమ్మవారి వ్రతం నోచుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక ఆ వ్రతం ఎలా జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. నీళ్ళు వస్తున్నాయి, బదులుగా నీళ్ళు పోస్తారు. ఆజమన పాత్రతో ఆజమం తీసుకోండి. అందులో ఆజమన్యాకే సవాయ స్వాహ హమాదవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవేనం మసోదనాయ విగ్రహవామనాంద్రేంద్రాయ నమః ఋషికేశాయ నమః దామోదరాయ సంగర్భాయ నమః దేవాయ నమః ధర్మోత్తమాయ నమః అజోక్షయానాయ మజ్జదానాధ్యాత్మేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. మీ దగ్గర అక్షతలు ఉంటాయి. ఆ అక్షతలు 2 గింజలు తీసుకుని ఇలా వాసన చేసి వెళ్ళిపోసుకోండి. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमार्गा एतेषाम् अविरोधेन ओम गुरः ओम शिवः ओम जनः ओम तपः ओम सत्यम् ओम तत्सर्वैनं मध्वो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम आपो ज्योतिरसंतो ब्रह्मभूर्भुवस्वरं. శ్రావణ మాసం తల్లులందరికీ కూడా మహా పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అందులోనూ పంచమి తిథిలో వచ్చేటువంటి శుక్రవారం. ఇవాళ పంచమి అమావాస్య శుక్రవారం. పంచమి శుక్రవారం చాలా విశిష్టత కలవంటిది. అదే పౌర్ణమి శుక్రవారం వస్తే ఇంకా అలాగా ఈ పంచమి శుక్రవారం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. మరి మనకు ఒకళ్ళు కాదు, ఇక్కడ అమ్మవారు ఇద్దరు కొలువై ఉన్నారు. ఒక ఆవిడ సరస్వతి అయితే ఒక ఆవిడ అన్నపూర్ణ. మరి ఈ సరస్వతి అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఇంతమంది తల్లులు చక్కగా కూర్చొని ఈవేళ వరలక్ష్మి వ్రతాన్ని కూర్చొని చేసుకుంటున్నారంటే పూర్వజన సుకృతం. మనం ఇంటి దగ్గర చేసుకుంటాం వరలక్ష్మి వ్రతం, కానీ సామూహికంగా ఎప్పుడైతే మనం 10 మందితో కలిసి ఏ పూజా కార్యక్రమం అయినా చేస్తామో అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి చక్కగా అందరూ ఈవేళ ఈ పూజా కార్యక్రమాన్ని చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తల్లులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. రామదేశ్య పద్మావతి రామదేశ్య ఓగలోత్రోద్భోస్య శ్రీనివాస రెడ్డి రామదేశ్య రాణి రామదేశ్య ఐశ్వర్య అభి వృద్ధర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ప్రీత్యర్థం శ్రీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి సన్నిధౌ శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగత్వేన శ్రీ వరలక్ష్మి దేవత అష్టోత్తర శతనామ కుంకుమ పూజాం కరిష్యే. గణపతి తలుచుకుని నమస్కారం చేసుకోవడం అందరూ కూడా గణనాంత్వాగణద్వారేకం గవీరాం వస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన స్వర్ణనోద విశింసాద్రం. అక్షతలు ఒక్కొక్క గింజ తీసుకుని ఆ స్వామివారికి పూజండి. ధ్యాయామి విఘ్నేశ్వరుడు పల్లెల్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి. మీ దగ్గర నీళ్ళు ఉన్నాయి, ఆకుతో పుచ్చుకొని రండి. శుద్ధోదకతానం సమర్పయామి శుద్ధోదకతానం సమర్పయామి పుష్పై పూజయామి. పువ్వు పెట్టుకోండి చక్కగా. ఓం శుభాయ నమః
ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం నంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః మూడోకాల నివేదనామం సమర్పయామి. చూపించండి అందరూ కూడా చేయి 5 సార్లు. ఓం ప్రాయ స్వాహ, ఓం అమానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం వదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య దేవతమానం సమర్పయామి. ఒక చుక్క నీళ్ళు పక్కన వదిలేసేయండి. అస్తపక్షాయాం శుద్ధాజం సమర్పయామి. హరి ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీణోదాత్మ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమేకే సురాసుర నమోస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ధ్యాయామి. 2 అక్షతలు ఆ అమ్మవారి రూపు దగ్గర వేయండి. ఆవాహయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్యాం సుప్రీతో భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో ఆవాహనం సమర్పయామి. 12 అక్షతలు వేసి ఆవాహనం చేసుకోండి. ఓం సూర్యాయతాని వరదా విభోజితం సింహాసనమిదిం దేవీం స్థియతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నవరత్నక శ్రీ సమానం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు వేయండి. అర్ఘ్యం దాస్యామి దేవీ గృహాన సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. పాద్యం పూత యొక్క చికెనీళ్ళు ఆ రూపు మీద కలసం మీద రూపు మీద కూడా దొరకవచ్చు. శుభాచిందజలం రమ్యం సర్వతీర్థ సమద్భవం పాద్యం గృహాన దేవత్వం సర్వదేవ నమోస్కృతే. మీ పల్లెల్లో ఉన్నటువంటి ఒక ఆకు వేసుకుని చక్కగా ఆ రూపు దాని మీద పెట్టుకుని దాని మీద పూజ చేసుకోవాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాక్యై నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం మహాభాగనాథాయ నమః. ఓం మహాశ్రయాయ నమః. ఓం మారుణ్యాయ నమః. ఓం మహాభోగాయ నమః. మహాభుజాయ నమః. ఓం మహామాత్యాయ నమః. ఓం దివ్యంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం మహాకావ్యాయ నమః. ఓం మహాసాయ నమః. ఓం మహాగణాయ నమః. మహాకుంభాయ నమః. ఓం సీతాయ నమః. ఓం గణాయ నమః. ఓం విభూషితాయ నమః. ఓం సరస్వతే నమః. ఓం శివాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం దివ్యాలంకార భూషితాయ నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం భోగాయ నమః. ఓం భారత్యే నమః. ఓం దానాయ నమః. ఓం విద్వాంసనే నమః. ఓం చంద్రకాయ నమః. ఓం వైష్ణవే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. బ్రహ్మా సారణాయ నమః. ఓం సమగాయ నమః. ఓం సుధాయ నమః. సుధామూర్తయే నమః. ఓం భద్రాయ నమః. ఓం శుభభూషితాయ నమః. ఓం సువాసిన్యే నమః. ఓం సువాసాయ నమః. విభద్రాయ నమః. నమః విశాలాక్షే నమః. ఓం బ్రహ్మణాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం త్రిమూర్తయే నమః. సరస్వతే నమః. ఓం చామండాయ. ఓం సువాసిన్యే నమః. చిత్రాంబరాయ నమః. ఓం గంధన్యే నమః. ఓం మహాశుక్రమాలా విభూషణాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామప్రదాయ నమః. వందనాయ నమః. ఓం విద్యాపూరితాయ నమః. శ్వేతాయ నమః. వీరాభిజాయ నమః.
భగవాయ సత్తం దత్తే వృషభతో సమతో భవసి శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః ఖండసక్రమేనామర్పయామి చేయుచుచ ఓం ప్రణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ధనాయ కుసుమానాయ స్వాహా మధ్యే వదేదువానర్పయామి అశ్వపక్షాయం వాదోక్షాయాం శుద్ధాదిమునర్పయామి ఊగి వలే గపోరే నాగవలే కుంకామాయ కుంకాంబూలం పురవేదాం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః దివ్యజననామూలామర్పయామి. తాంబూలం పెట్టేటప్పుడు పండు ఒలవకూడదు, ఒలవద్దు, ఎదురు ఒలుస్తానేమో ఒలవకండి. నివేదన పెట్టేటప్పుడే ఒలవాలి, తాంబూలం పెట్టేటప్పుడు పండు ఒలవకూడదు. ఊగి వలే సమత్యనాగవలే కుంకామాయ కుంకాంబూలముడు సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః దివ్యజననామూలామర్పయామి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమంజితం సుఖ్యం దాస్యామహ్యం దేవీం గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నీరాజనం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియ దేవి సుప్రీతో భవ సర్వదా. వరలక్ష్మీ దేవతాభ్యో నమః మంత్రపుష్పం సమర్పయామి. ఒక పువ్వు కానీ అక్షత్ర కానీ తీసుకుని అక్కడ వేయండి. ముందు ఒక చుక్క నీళ్ళు చల్లండి, కింద పెట్టండి, అమ్మవారికి చూపించండి, మీరు హారతి తీసుకోండి. ఇప్పుడు పసుపు దారం ఇచ్చారు చూడండి, మధ్యలో ఒక పువ్వు అయినా కట్టుకోవచ్చు, లేకపోతే ఆ దారాన్ని ఒక 9 ముళ్ళు వేయాలి, ఊరికే ముడి వేసుకోండి. పూలతో వేసైనా కట్టుకోవచ్చు, లేకపోతే ఊరికైనా ముడి వేయచ్చు. ఒక పువ్వు కట్టుకుని మళ్ళీ చేతికి కట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, ఆ తోరం అమ్మవారి దగ్గర పెట్టినట్టు కలిసి ముందు భాగంలో పెట్టుకోండి. అక్షతలతో పూజ చేయండి ఆ తోరం మీద. ఓం చక్కగా ఓం కమలాయై నమః ప్రథమ గంధిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గంధిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి. విశ్వజన్యే నమః చతుర్థ గంధిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గంధం పూజయామి. క్షీరాబ్జనయాయ నమః షష్ఠమ గంధం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గంధం పూజయామి. చంద్ర సోదర్యాయ నమః అష్టమ గంధం పూజయామి. వరలక్ష్మీ దేవతాయ నమః నవగ్రంథం పూజయామి. అదనమాట. ఆ 9 వేళ్ళు వేసి ఆ 9 మంత్రాలతో కూడా పూజ చేసుకుని ఈ కింది శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని కట్టుకోవాలన్నమాట. మనం ఒకరికొకరికి నేను చదువుతూ ఉంటాను, ఒకరికొకరికి కుడి చేతికి ఆ ద్వారం కట్టించుకోండి చక్కగా మీ పక్కన వాళ్ళ దగ్గర. ఓం బద్ధామి దక్షిణే హస్తే నవసోత్రం సమప్రదం పుత్రపోత్రాదౌర్జంచ మమ సౌభాగ్యం దేహి మే రమే. నేను చదువుతూనే ఉంటాను, అలాగా కట్టుకోండి ఒకరికొకరు. బద్ధామి దక్షిణే హస్తే నవసోత్రం సమప్రదం పుత్రపోత్రాదౌర్జంచ మమ సౌభాగ్యం దేహి మే రమే. బద్ధామి దక్షిణే హస్తే నవసోత్రం సమప్రదం పుత్రపోత్రాదౌర్జంచ మమ సౌభాగ్యం దేహి మే రమే. బద్ధామి దక్షిణే హస్తే నవసోత్రం సమప్రదం పుత్రపోత్రాదౌర్జంచ. మీకున్నటువంటి పిల్లల సంతానాన్ని కూడా చక్కగా ఆయురారోగ్యాలు ఇవ్వమని చెప్పి వరలక్ష్మీదేవిని అడగడం అనమాట. మమ సౌభాగ్యం దేహి మే రమే. మా సౌభాగ్యవతిని కాపాడు తల్లి అని చెప్పేసి ఆ తోరాన్ని మంత్రం చెప్పుకుంటూ ఆ కుడి చేతికి మనం కట్టుకుంటున్నాం అన్నమాట. ఇవాళ వాయనం శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అయిపోయిందమ్మా, అందరూ కట్టుకున్నారా? అందరూ కూడా అక్షతలు చేతితో పట్టుకోండి. అమ్మవారికి అర్చపడం జరుగుతుంది, అందరూ కూడా శ్రద్ధగా చక్కగా వినండి. శ్రీ వరలక్ష్మీ దేవతా కథా ప్రారంభ. సౌనకాది మహర్షులందరూ కూడా ఆ మహర్షులు ఉద్దేశించి సూత మహాముని చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఓ మనులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి చెప్పేట. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాము అంటూ ఉన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా
ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారదుడు వీళ్ళందరూ కూడా మహర్షి అందరూ కూడా స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారట. ఆ మహత్తర ఆనందం సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడు ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఏదైనా ఉన్నదా నాకు చెప్పవయ్యా అని చెప్పేసి పరమేశ్వరుని అడిగినమాట. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించినటువంటి వారే, దేవి, నీవు కోరినటువంటి విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, వినను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందుగా వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలెను అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పాడు అనమాట. పార్వతీదేవి, దేవ, ఈ వరలక్ష్మి వ్రతమును ఆదిదేవతగా ఎవరిని చేసి ఈ వ్రతము చేయవలసినటువంటి విధానం అంతా కూడా చెప్పబోయా అని చెప్పేసి పార్వతి మళ్ళీ అడుగుతోంది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనేవాడు ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణము బంగారు ముఖ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యరాలు. ప్రతిరోజు కూడా ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని, ఇందులో ఎంతమంది చేస్తున్నారు మీలో? ముందు ఉదయం లేవగానే నమస్కారం చేసుకుని వెంటనే భర్త ఎక్కడ పడుకున్నారో వెళ్ళి వాళ్ళ పాద నమస్కారం చేసుకోవాలట. అదే సౌభాగ్యతనం. అంతేగాని కాదు పట్టుకున్నారా అలా చేసుకోవాలి స్త్రీలందరూ కూడా. అదే తర్వాత విషయాలు ఏమైనా ఉంటాయి, భూదేవి నమస్కారం చేయాలి, ఎక్కడ పడుకున్నారో చూసుకుంటే అలాగా నమస్కారం చేసుకోవాలి. నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని అత్తమామను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేటువంటిది ఆవిడ. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానిను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించవమ్మా, నీవు కోరినటువంటి కోరికలు నేను తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమై వెళ్ళిపోయిందట. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగినటువంటి వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఎదురు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనము నాకు కలిగింది అని పరిపరి విధానముల వరలక్ష్మీదేవి స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలు కూడా తెలియజేసిందట. వారు మిక్కిలి ఆనందించినటువంటి వారి చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోవలసిందిగా చెప్పారు. ఊరిలోని వనితలందరూ కూడా చారుమతి కళల గురించి విన్నటువంటి వారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడా చారుమతి గృహానికి చేరుకున్నారట. చూసారా, ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో కూడా ఏం చెప్తున్నారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదులు అందరూ కూడా చారుమతి దగ్గరికే చేరారు. అక్కడే చేరుకుని మనం కూడా ఇక్కడ సాక్షాత్ అమ్మవారిని ఇద్దరు ఉన్నారు మనకి, చక్కగా అమ్మవార్ల దగ్గరే మనం ఇక్కడికి వచ్చి మనం చేసుకుంటాం. అదే విశేషమైనటువంటిది అనమాట. ఆమె గృహంలోనే మండపం ఏర్పాచి ఆ మండపం బియ్యం పోసి పంచబలవాలతో రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పొలవుల చేత కలసం ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైనటువంటి వారు స్వర్ణ రచిత తామ్ర అలాంటివైనటువంటి మూర్తులు అనమాట.
అలాంటి కూడా ఇప్పుడు వెండి పూలు కూడా వస్తున్నాయి చక్కగా 108 వెండి పూలు కూడా కొనుక్కుంటున్నారు. ఆ వెండి పూలతో కూడా పూజ చేసుకుంటున్నారు. ఇది అక్కడ బొమ్మాయి చేస్తుంది వెండి పూలు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్తమోక్షాలను వేదించారు. 9 పోగుల గల దూరమును చేతికి కట్టుకుని ఉన్నారన్నమాట. ప్రదక్షిణ నమస్కారం చేశారు. మొదటి ప్రదక్షిణం చేయగానే కాళ్ళకు అంధ్యేలు గల్లు కళ్ళను వెలువయ్యాట. రెండవ ప్రదక్షిణం చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణములు నగర్థమాయనుగా అయ్యాయి. అలాగే మూడవ ప్రదక్షిణం చేయగా అందరూ కూడా సర్వాభరణ భూషితాలు అయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతము ఫలితంగా ఇతర స్త్రీలందరికీ కూడా ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయి ఉన్నాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగరత వాహనములు వచ్చి వారిని ఇళ్లను తీసుకువెళ్ళాక వారంతా కూడా మార్గ మధ్యంలో చారుమతి మిక్కిలి పొగుడుచు అందరూ కూడా మనకి ఎంత అదృష్టం ఈవేళ చారుమతికి స్వప్నంలో సాక్షాత్కరించి ఆ స్వామివారు అమ్మవారు చెప్పబట్టే కదా ఆవిడ మనందరికి కూడా చెప్పి మనం కూడా ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఎంత అవకాశం కల్పించిందని చెప్పేసి ఆవిడ ఎంతో పొగుడుతున్నారట. ఆవిడని మిగిలి పొగుడుచు ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తాము అందరినీ కూడా మహద్భాగ్యవంతులుగా చేసింది అని పొగిడారు. వారంతా కూడా ప్రతి సంవత్సరము కూడా వారిని వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం కూడా ముక్తిని పొందారట. గురులారా, మహర్షులారా, మోక్షులారా, శివుడు పార్వతీదేవులు ఉద్దేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించుతున్నాడు శోక మహర్షి. ఈ కథను విన్నా, ఈ వ్రతము చేసినా, ఈ వ్రతము చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి ఈ వరలక్ష్మి కథాభాగంలో చెప్పబడుతూ ఉందన్నమాట. చక్కగా ఇలా సామూహికంగా మీరందరూ కూడా ఈ వ్రతం చేసుకోవడం వలన మీకు మీ సౌభాగ్యాన్ని ఇవ్వడమే కాకుండా చక్కగా చూడటమే కాకుండా మీ పుత్రపుత్రాలు అందరూ కూడా చక్కటి సౌభాగ్యాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి వివాహాలు కూడా జరుపుకోవడానికి చక్కటి అవకాశం అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది. అమ్మవారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న అక్షతలు అమ్మవారి దగ్గర వేసి 2 గిన్నెలు తల మీద తీసుకోండి. శ్రీ వరలక్ష్మీ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరత్వమహంతో గృహ్ణంతు తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వ హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన గామిని గజలక్ష్మీ రూపేణ. నాలుగు పూలు అక్షతలు తీసుకోండి. మంత్రపుష్పానికి ఓం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధిరస్తమహంతో గృహ్ణంతు. తత్సంతాన ఉన్నత విద్యా ప్రాప్తి సిద్ధిరస్తమహంతో గృహ్ణంతు. తత్సంతాన ఉన్నత ఉద్యోగ ప్రాప్తి సిద్ధిరస్తమహంతో గృహ్ణంతు. తత్సంతాన శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి సిద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వజనానాం సకుటుంబానాం సమస్త క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయాయువారకామి మోక్ష చిత్ర విధవర్షాత్ విద్యుత్కామ్యాద్ వృక్షం శ్రీ వరలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తమహంతో గృహ్ణంతు. అక్కడ వేసేయండి. అమ్మవారి దగ్గర మీ కలిసి దగ్గర అమ్మవారి ఉంది కదా, అక్కడ వేసేసి నమస్కారం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి అక్షతలు తీసుకుని తల మీద వేసుకోండి.
మీ దగ్గర ఉన్నటువంటి కుక్కని చక్కగా పొట్లం కట్టుకోండి, ఆ బెల్లం ఒక పొట్లం కట్టుకోండి, ఆ చిప్స్ పొట్లం కట్టుకోండి, మీ కవర్లో వేసుకోండి. ఆ కొబ్బరి చెప్పులు మీ కవర్లో పెట్టుకోండి. కంగారు పడద్దు, ఎవరు లేవద్దు, చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోండి. ముందు ఆ చిప్స్ పొట్లం చిప్స్ కట్టేసుకోండి, బెల్లం ముక్క కట్టేసుకోండి. ఆ అరటి పళ్ళు ఆ కొబ్బరి చెప్పులు కూడా మీ కవర్లో పెట్టుకోండి. ఆ కలశానికి ఇచ్చినటువంటి జాకెట్ ముక్క కూడా మీ కవర్లో పెట్టుకోండి. చక్కగా ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, పంచమి శుక్రవారం నాడు, తొలి శుక్రవారం నాడు ఇంతమంది ముత్తైదులు వచ్చి చక్కగా ఈ పూజా కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. చక్కగా కమిటీ వారు కూడా, ఈ ఆలయ కమిటీ వారు కూడా మనకు అన్ని విధాలు కూడా చక్కగా వారి సహకారంతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలా ముందులో చేసుకుంటూ పోతూ ఉండాలి. మరి ఏ కార్యక్రమం పెట్టినప్పటికైనా కానీ అందరూ కూడా సహృదయంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని మరి ఈ సరస్వతి అమ్మవారి, అన్నపూర్ణమ్మ అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. అమ్మవారు చక్కగా ఇవాళ గాజుల అలంకారంతో మెరిసిపోతున్నారు. ఇవన్నీ సర్దుకున్న తర్వాత చక్కగా తల్లి దర్శనాన్ని చక్కగా ఒప్పుకొని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. అలాగే అమ్మవారి అన్నపూర్ణ అమ్మవారి దేవు కదా, మరి అన్నపూర్ణమ్మ చక్కగా వచ్చారు, కష్టపడి పూజా కార్యక్రమం చేసుకున్నారు. మరి మీరు ఇంటికి ఎలా వెళితే ఎలాగా అని అన్నపూర్ణమ్మ మనకి అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసింది. చక్కగా వచ్చిన తల్లిదండ్రులు కూడా ఆ అన్నప్రసాదం కూడా తీసుకుని చక్కగా వెళ్తున్నారు. ఇలాగా గుడిలో వరలక్ష్మీదేవి వ్రతం అయిపోయిన తర్వాత గాజుల అలంకారంలో ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అక్కడే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా భోజనం కూడా చేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కలశ పూజలో ఉంచిన కలశం చెంబులో ఉన్న నీళ్ళని ఇంటిలో అయితే మొత్తం చిమ్ముతున్నాను. ఇలాగా కలశ పూజ చేసుకున్నప్పుడు అమ్మవారిని ఆ కలశంలోకి ఆవాహన చేసుకుంటాం కాబట్టి అలాగే ఆ కలశం చెంబులో ఉన్న నీరు కూడా గంగాజలంతో సమానం అవుతుంది. అలాగా ఆ నీళ్ళల్లో వేసిన పసుపు, కుంకుమ, అక్షింతల, పువ్వులు అన్నీ కలిపి వేసిన ఆ పవిత్రమైన నీటిని ఇంట్లో చిమ్ముకుంటే మంచిదని ఇలాగ నీళ్లు తీసుకొచ్చి ఇల్లంతా చిమ్మాను. మిగిలిన నీరంతా కూడా ఎక్కడా తొక్కని ప్లేసులు అంటే మొక్కల్లో పోసుకుంటే మంచిదని ఇలాగ మిగిలిన నీళ్లు మొక్కల్లో అయితే వేశాను. ఇంకా సాయంత్రానికల్లా మా వారు వస్తే వారి చేత ఇలాగ అక్షింతలు అయితే వేయించుకున్నాను. అసలు ఈ వరలక్ష్మీదేవి కథలోనే ఉంటుంది. ఆనాడు ఆ చారుమతి ప్రతిరోజు కూడా తన భర్త కాళ్ళకి ఉదయాన్నే నమస్కారం అయితే చేసుకునేదంట. ఈ రోజుల్లో మన అందరం ఇలాగ చేయట్లేదు, కానీ ఇలాంటి ముఖ్యమైన రోజులు శ్రావణ శుక్రవారం పూజలప్పుడు మాత్రం మా వారు వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన చేత అక్షింతలు అయితే వేయించుకుంటాను. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత కూడా అక్షింతలు వేయించుకొని వారి ఆశీర్వచనాలు అయితే తీసుకుంటాను. ఇలా ఈరోజు నా శ్రావణ శుక్రవారం పూజ అయితే అందరం కలిసి గుడిలోనే సామూహిక వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.